వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలంగాణలో హుండై మెగా టెస్ట్ సెంటర్, సీఎం రేవంత్ రెడ్డితో చర్చల అనంతరం సంస్థ ప్రతినిధుల వెల్లడి. మాధురి పెట్రోల్ బంక్ పునరుద్ధరణ కోసం అధికారికి దువ్వాడ బెదిరింపులు, కలకలం రేపుతున్న ఆడియో. ఎమ్మెల్యే దానం నాగేందర్కు షాక్, జూబ్లీహిల్స్ పిఎస్లో కేసు నమోదు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కూటమి దూరం ఎందుకు? తెలంగాణకు పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం దక్షిణ కొరియాలో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దెళ్ల శ్రీధర్ బాబు, సియోల్లో హుండై మోటార్ కంపెనీ ప్రతినిధులతో సోమవారం సమావేశమయ్యారు. చర్చల అనంతరం హెచ్ఎంఐ ప్రతినిధులు మాట్లాడుతూ, భారతదేశం మాకు చాలా ముఖ్యమైన మార్కెట్. భారతీయ వినియోగదారుల కోసం బెంచ్ మార్క్ సెట్టింగ్ ఉత్పత్తులు, సాంకేతికత అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం. అత్యాధునిక పరీక్షా సౌకర్యాలను అభివృద్ధి చేసేందుకు మాకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు అని ఆయన తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా అవుతున్న వేళ పెట్రోల్ రిఫైనరీ సంస్థ అధికారిని ఫోన్లో బెదిరిస్తూ ఆయన మాట్లాడిన ఆడియో ఒకటి వెలుగులోకి వచ్చి కలకలం రేపుతోంది. ప్రస్తుత వివాదంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిన మాధురికి శ్రీకాకుళం జిల్లా తలగాం గ్రామ కూడలిలోని పెట్రోల్ బంకు అనుమతులను తక్షణమే పునరుద్ధరించాలంటూ సంబంధిత రిఫైనరీ అధికారిని తీవ్ర స్వరంతో బెదిరించారు. నేను ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. ఓకే, చెప్పండి. ఇప్పుడు మనం బంక్ ఒకటి మాట్లాడాం తలగాం దగ్గర. ఇప్పుడు మా మాధురి వాళ్ళది అది ప్రాసెస్, మీ పై ఆఫీసర్స్ తో కూడా మాట్లాడాను. మీకు అబ్జెక్టారంట. అది ఫర్దర్ ఒక లెటర్ కూడా పెట్టారు. ఎంతవరకు వచ్చింది? మాకు ఆ బంక్ అర్జెంట్ గా కావాలి. ఇట్ హ్యాస్ టు బి రిఓపెన్డ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇట్ కెనాట్ బి డన్ అండి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మీ పై ఆఫీసర్స్ అయిపోతుంది మీతో అంటే ఏంటి ఇవ్వాలనుకుంటున్నారో లేదా ఏంటి చెప్పండి నాకు. I know that. ఆల్రెడీ నేను వచ్చి విశాఖపట్నం వచ్చి అని మీరు అంటే అలాగా మాకు వినండి సార్, మాకు పర్ డే 10 to 20,000 లీటర్స్ నాకు కావాలి పోర్ట్ కోసం. కాబట్టి ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ పంప్ రిలేటెడ్ ఎవరైనా కూడా ఫ్రాంచైజీ అనే వాళ్ళే మాట్లాడాలి. ఓకే, మీరు ఫోన్ చేసి మీరు మాట్లాడితే అది అవ్వదు కదా. యువర్ నాట్ అ point of contact. I am the authorized person there for that. You are not an authorized person. Are you arguing with me? I'm not arguing with me. I'm not arguing with then, you. Then how you are saying you are not an authorized person. I am an authorized. So you should not speak like that. You should not tell like that. Speak like that. I am asking me your DM and they didn't speak like that. 1 minute. You're not authorized person. If not authorized person as an MLC, why should I speak with you? What is the necessity to speak with you? Don't speak with me. Why should I speak with you? What is the necessity to speak with you? Don't speak with me. I am not a roadside person. Why should I speak with you? What is the necessity to speak with you? Don't speak with me, please. I am asking you, your manager, your DM told me, DM told me to speak with you. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 69 నందగిరి హిల్స్లోని గురుబ్రహ్మ నగర్ కాలనీలో 800 గజాల వరకు ప్రభుత్వ స్థలం ఉంది. ఈ ఓపెన్ ల్యాండ్ను పరిరక్షించే క్రమంలో ప్రహరీ గోడ కట్టాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నిర్ణయించారు. ఆ పనులు చేస్తూ ఉండగా కొందరు నిర్మాణాన్ని అడ్డుకున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సమక్షంలోనే ఆయన అనుచరులు గోపాల్ నాయక్, రామచందర్ తదితరులు గోడను కూల్చేయించారు. ఈ విషయంపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్ఫోర్స్మెంట్ ఇన్ఛార్జిగా ఉన్న వి పాపయ్య ఇచ్చిన ఫిర్యాదుతో దానం సహా ఆయన వర్గీయులపై కేసు పెట్టారు. ప్రహారీ కూల్చివేతతో జీహెచ్ఎంసీకి 10 లక్షల మేరకు నష్టం వాటిల్లిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో ఎమ్మెల్యే దానం నాగేందర్ను A3గా చేర్చారు పోలీసులు. దానం నాగేందర్తో పాటు మరికొందరిపై ఐపీసీ, పీడీపీపీ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానం ఉప ఎన్నికకు కూటమి దూరంగా ఉండనుంది. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో ఈ మేరకు ఆయన స్పష్టం చేశారు. గెలవాలంటే పెద్ద కష్టం కాదని, హుందా రాజకీయాలు చేద్దామని సీఎం వ్యాఖ్యానించారు. చంద్రబాబు నిర్ణయానికి తెలుగుదేశం పార్టీ కూటమి నేతలు ఆమోదం తెలిపారు. సీఎం అత్యంత హుందాగా వ్యవహరించారన్నారు. ఉప ఎన్నిక నామినేషన్ల దాఖలకు నేటితో గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు తన నిర్ణయాన్ని పార్టీ నేతలకు తెలిపారు.
చూసారుగా ఇవి వాళ్ళ బుల్లిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.